కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు పార్టీలు క్యూ కడుతున్నాయి. పోలింగ్ సందర్భంగా ఏపీలో చాలా చోట్ల ఈవీఎంలలో చాలా సమస్యలు తలెత్తాయని ఇటీవలే చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఇవాళ వైసీపీ నేతలు కూడా ఈసీని కలవబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో టీడీపీ శ్రేణులు అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డాయంటూ ఫిర్యాదు చేయనున్నారు. పోలింగ్ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో జరిగిన గొడవలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు విజయసాయిరెడ్డి, బొత్సతో పాటు మాజీ ఎంపీలు, మరికొందరు ముఖ్య నేతలు సీఈసీని కలుస్తున్నట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈసీతో వైసీపీ నేతల భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, వైసీపీ నేతలు ఏ అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దాదాపు 20 మంది నేతలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, పార్టీకి చెందినటువంటి ఎంపీలంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియలో భాగంగా అధికారులను బదిలీ చేయటం, బాధ్యతలు తప్పించడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు వెనువెంటనే స్పందించిన తీరును ప్రశ్నిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఫిర్యాదు పత్రాన్ని సమర్పించడం జరిగింది. అదే కాకుండా ఈవీఎం మిషన్లు కూడా పనిచేసిన తీరు అంత సామర్థ్యం మేరకు పనిచేయలేదు, అదేవిధంగా సాంకేతికంగా అనేక లోపాలు వచ్చాయి. వీటన్నిటినీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈవీఎంస్ ను ట్యాంపరింగ్ చేస్తున్న మరొక వివాదాన్ని కూడా మరొకసారి ప్రస్తావించడం జరిగింది. ఈ అన్ని నేపథ్యంలో కాకుండా కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రధాన జాతీయ పార్టీలన్నీ కూడా ఈ అంశంపై ఈ వీవీప్యాట్ల యొక్క స్లిప్పుల లెక్కింపుపై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇదే అంశాన్ని మరొకసారి ప్రస్తావించి ఈ వీవీప్యాట్ల యొక్క స్లిప్పులను 50% వరకు లెక్కించాల్సింది, అప్పటికే ఓటర్కు ఒక నమ్మకం కలుగుతుంది ఈ ప్రక్రియ పట్ల, ఎన్నికల పట్ల అన్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతల బృందం మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల సమయంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు, అదేవిధంగా దౌర్జన్యాలు, ఈ గొడవలకు వీటన్నిటికి కారణం కూడా కేవలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి ప్రోత్సాహం చూసుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ రకంగా క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీలపై, అదేవిధంగా ఈ రకంగా హింసాత్మక దాడులకు పాల్పడ్డారు అన్న అంశాన్ని తెలియజేసేందుకు ఈసారి ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. అదే కాకుండా అనేక అంశాల్లో ఎలాంటి ఆధారం లేకుండా చేసినటువంటి విమర్శల విషయంలో కూడా ఓటర్లను, అదేవిధంగా ప్రజలను తమ పట్ల వ్యతిరేకత చేసుకునే విధంగా, వ్యతిరేకత కల్పించే విధంగా చేసినటువంటి ఫిర్యాదుల పర్వాన్ని కూడా, విమర్శల పర్వాన్ని కూడా ఈ ఫిర్యాదుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురానున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, అధికారులు వ్యవహరించిన తీరు పట్ల కూడా మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.